సంఘంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సంఘం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ కి ఘనంగా జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అన్నారు. 2029 ఎన్నికల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా నాయకులు కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు చెక్ పోస్ట్ సెంటర్లో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అందరం కలిసి నివాళులర్పించడం జరిగింది. ఇప్పటికి ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బతికున్నాయంటే కొంతమంది పెద్దలు చెప్తా ఉంటారు, కొంతమంది మహాత్ములకి జననమే తప్ప మరణం ఉన్నదని. అటువంటి కోవకు చెందిన వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి సందర్భంగా మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఆనాడు వ్యవసాయ రంగంలో రైతులు పడే కష్టాలను చూసి రైతులకు అండగా తోడుగా నీడగా ఉండాలి, వాళ్ళకి ప్రోత్సాహాలు అందించాలని ఆనాడు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి, రైతులకి మద్దతు ధర అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేమి అనేక కార్యక్రమాలు వ్యవసాయం దండగా అనే ప్రతిపక్ష నాయకుల నోట్లోంచి వ్యవసాయం పండుగ అనే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారంటే నిజంగా రైతులు ఈ రోజు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారంటే రైతులకు ఆయన ఆనాడు నుంచి అండగా తోడుగా నీడగా ఉండిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిని మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబీకులు అనేక మంది హాస్పిటల్లో అడుగు పెట్టాలంటే జోబులు చిల్లుబడే పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులకు మన అండగా తోడుగా ఉండాలని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబీకులకి అప్పులు కాకుండా వాళ్ళని బాగా భుజం తట్టి ప్రోత్సహించి నేనున్నాను అనే భరోసా ఇచ్చిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర మనం చేస్తా ఉన్నాను. నేను డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆయన అనేక పథకాలు తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు ఓడిపోయాం, అయినా ఇబ్బంది లేదు, ప్రజలందరూ తప్పు చేసామని భావన ఈరోజు అందరూ అనుకుంటా ఉన్నారు. మళ్ళీ 2029లో విజయ డంకా మోగించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అనే సందర్భంగా మనం చేస్తాం.